ఈ ఒక్కటి నీకు తెలిసిందంటే నీ డైట్ నువ్వే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఏంటంటే మ్యాక్రో డిస్ట్రిబ్యూషన్ లో వచ్చేసి ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ ఉంటాయి. ఫైబర్ అన్నది మ్యాక్రోస్ కాదు, కానీ మీకు సపరేట్ గా తెలియాలని చెప్తున్నా. 1 గ్రామ్ ప్రోటీన్ వచ్చేసి 4 క్యాలరీస్ ఉంటుంది. 1 గ్రామ్ ఫ్యాట్ వచ్చేసి 9 క్యాలరీస్ ఉంటుంది. 1 గ్రామ్ కార్బ్స్ వచ్చేసి 4 క్యాలరీస్ ఉంటుంది. సపోజ్ 70 కేజీస్ ఉన్న వ్యక్తి మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 అయితే ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో పిన్ చేస్తా, వెళ్ళి చూడండి. ఈ 2500 మెయింటెనెన్స్ క్యాలరీస్కి ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ప్రోటీన్ వచ్చేసి బాడీ వెయిట్ ఇంటూ 1.6 తీసుకోవాలి. బాడీ వెయిట్ ఇంటూ 1.6 చేస్తే 112 గ్రామ్స్ తీసుకోవాలి మా డైలీ ప్రోటీన్. 112 గ్రామ్స్ ఇంటూ 4 క్యాలరీస్ అంటే 448 క్యాలరీస్ వచ్చింది. ఫ్యాట్ వచ్చేసి బాడీ వెయిట్ ఇంటూ 0.8 తీసుకోవాలి. అంటే నువ్వు డైలీ తీసుకోవాల్సింది 56 గ్రామ్స్. ఈ 56 గ్రామ్స్ ఇంటూ 9 క్యాలరీస్ అంటే 504 క్యాలరీస్. ఇప్పుడు కార్బ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటే ఓవరాల్ క్యాలరీస్ 2500, ఓవరాల్ క్యాలరీస్ మైనస్ ప్రోటీన్ క్యాలరీస్ మైనస్ ఫ్యాట్ క్యాలరీస్ చేస్తే 1548 వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 4 క్యాలరీస్. ఈ 4 క్యాలరీస్ ఏంటంటే 1 గ్రామ్ కార్బ్స్ నుంచి 4 క్యాలరీస్ వస్తుంది కాబట్టి 4 ఇచ్చాం. డైలీ నువ్వు తీసుకోవాల్సిన కార్బ్స్ 387 గ్రామ్స్. ఈ క్యాలరీస్ 1548. ఇంకా టోటల్ 2500 క్యాలరీస్ సరిపోయి కదమ్మా. వెయిట్ లాస్ అయితే 300 to 500 తక్కువ తీసుకోవాలి. అదే గెయిన్ అయితే 200-300 ఎక్కువ తీసుకోవాలి. డూ ఫాలో ఫర్ మోర్.